హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. రేపు వచ్చి నాకు పని చూపిస్తారట. ఈరోజు వాళ్ళు బయటకు వెడుతున్నారు. అన్ని చోట్ల తిరగటానికి సమయం ఉంటుంది. అమ్మను చూడటానికి టైమే ఉండదు. దానికి తల్లి దీర్ఘం తీసింది. లేదమ్మా, వాళ్ళ ఆడబిడ్డకు సంబంధం చూస్తున్నారట, అందుకు వెళ్లారు. లేకపోతే క్షణం తీరిక ఉండదట. స్వయంగా అత్తగారే చెప్పారు. అవునులే, జీతం బత్తం లేని నౌకరుగా ఈ పిచ్చి సన్నాసి కాబట్టి చేస్తుంది. అందుకే 4 మొహం మెప్పుపాటలు అంటారు అన్నది. మన ఇంట్లో అవి లేదుగా అనుకుంది సరళ. ఆమె వెనకాలే పెరట్లోకి వెళ్ళాడు. రోజు మధ్యాహ్నం తినటానికి ఏదైనా చేసి ఇవ్వాలి మేడం. ఎస్ సార్, మీరు అడిగింది ఏది కాదన్నాను. ఇద్దరూ నవ్వుకున్నారు. పిల్లలు తల్లి బడికి వెళ్ళిపోయాక రఘు తన బట్టలు పుస్తకాలు సర్దుకున్నాడు. ఆ సాయంత్రం చాలా రోజుల తర్వాత సంతోషం వెల్లివిరిసింది. పిల్లలు తల్లి తండ్రి ఆనందంగా గడిపారు. నాన్న, నాకు మిఠాయి చిట్టి మారం చేసింది. నాకు పెన్సిల్ డ్రాయింగ్ బుక్ కావాలి నాన్న, రాజు అడిగాడు. అలాగే లేండి, సరళ 1 రూపాయి తీసుకువెళ్ళి స్వీట్స్ తెస్తాను. అలాగే త్వరగా వచ్చేయండి అన్నది. ఆమె పెరట్లో ఇంటామితో మాట్లాడుతుంది. అద్దె కట్టక 2 నెలలైంది. తప్పక భర్త జీతం రాగానే ఇస్తానని చెప్పింది. అతను గుమ్మం దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. ఎవరో బిచ్చగత్తిలా ఉంది. చింపిరి జుట్టు, మాసిన గుడ్డలు, చంకలో అస్థిపంజరాన్ని గుర్తుకు తెచ్చే పసిపాపతో నిలబడి ఉంది. ఎవరు? మామయ్య. ఎంతో ప్రయత్నం మీద అనగలిగిందా ఆకారం. నిర్మల పడబోయిన ఆకారాన్ని పట్టి ఆపాడు. ఒళ్ళు సలసలా మసిలిపోతుంది. అతని అరుపు విని సుందరమ్మ, సరళ ముందు గదిలోకి వచ్చారు. అప్పటికే ఆమెను నడిపించుకొచ్చి మంచంలో పడుకోబెట్టాడు. చేతిలోని పిల్లవాడిని ప్రక్కన పడుకోబెట్టుకుంది. శక్తి లేనట్లు పిల్లిలా మ్యావ్ అన్నట్టు ఏడ్చాడు. సరళ వెళ్ళి తొందరగా కాఫీ చేసి తెచ్చి త్రాగించింది. అదే కాఫీ చెంచాతో పిల్లాడి నోట్లో పోసింది. అయ్యో, మీకిదేం కర్మే? సుందరమ్మ గుండెలు బాదుకుంది. ఎందుకే ఏడుస్తావు? చూడు, వీడు లోక కళ్యాణానికై జన్మించిన కారణ జన్మడు. లోకమాతను కదూ, అందరూ నన్ను పూజించరు. ఆహాహా, నీరసంగా నవ్వింది నిర్మల. ఏమిటే నిర్మల? అయ్యో అమ్మమ్మ కావు, నా పాలిట మృత్యుదేవతవు. ఇంకా పాదపూజలు చేయించవే. నిర్మల, నువ్వు కాసేపు కళ్ళు మూసుకు పడుకో. నిర్మల తల నిమురుతూ కూర్చుంది. రఘు తీక్షణంగా చూస్తున్నాడు. అతని ముఖం 10 లంకనాలు చేసినట్టయింది. మామయ్య, అలా చూడకు, అసహించుకోకు. బావురుమని స్పృహ తప్పిపోయింది నిర్మల. రాజా, 4 ఇళ్ల కవతల రాజననే డాక్టరున్నాడు, పిలుచుకురా. నేను పిలిస్తే వస్తాడా అమ్మా? నా పేరు చెప్పు, త్వరగా వెళ్ళు. రాజా పరిగెత్తాడు. రఘు భార్యని తీక్షణంగా చూశాడు. రాజన్, నీకెలా తెలుసు? అతనుకో విధవ చెల్లెలుంది. ఆవిడ నాతో పనిచేస్తుంది. 1-2 సార్లు ఇద్దరికీ లిఫ్ట్ ఇచ్చాడు. చాలా మంచివారు. ఎప్పుడైనా అవసరమైతే పిలవమన్నారు. మరి మొన్న అమ్మకు జబ్బు చేస్తే పిలవలేదేం? బాగున్నాయి మీ యక్ష ప్రశ్నలు. మీ అమ్మ స్పృహ తప్పిపోయారా? నిర్మల స్థితి బాగుండలేదని పిలిపించాల్సి వస్తుంది. ఇంకేమో అనబోయాడు. నిర్మల మూలుగుతూ ఏదో గొనుక్కుంటుంది. అదుర్దాగా నిర్మల నిర్మల అంటూ పిలవసాగింది. డాక్టరు వచ్చాడు. రాజు కరెక్ట్గా వర్ణించాడు పేషెంట్ని. ఏం జరిగింది? సరళ ఏం చెప్తుంది? నాకేం తెలియదు డాక్టర్ గారు, ఇప్పుడే వచ్చింది ఊరు నుండి అన్నది. అతను పరీక్ష చేసి తల్లికి పిల్లాడికి చెరో ఇంజెక్షన్ చేశాడు. కళ్ళు విప్పింది నిర్మల. అతను వెళ్ళబోతూ, సరళ ఇలా వస్తావు? అతను వెనకే బయటికి వెళ్ళింది. అతను పెదవి విరిచాడు. మందులు దండగమ్మ. క్షణంలో అతను పూర్తి చేయలేకపోయాడు. మీరేం చేస్తారు? మీ సహాయానికి చాలా థ్యాంక్స్. పర్వాలేదు, అవసరం అనుకుంటే కబురు చేయమ్మా. అడిగితే పాలు ఇవ్వు. రేపటి వరకు క్షేమంగా ఉంటే ఏదైనా ట్రీట్మెంట్ ఆలోచిద్దాం అని వెళ్ళిపోయారు. సరళ మనసు నీరైపోయింది. బంగారం లాంటి పిల్ల తమ ఇంట్లో ఇలా పాడైపోయింది. కళ్ళు ఒత్తుకుంటూ వచ్చింది. ముగిసిందా రహస్యం సమాలోచన? వెటకారంగా అడిగాడు రఘు. భర్త వంక అసహ్యంగా చూసింది. ముగిసింది. ఇంట్లోకి వచ్చింది. 10 నిమిషాల తర్వాత కళ్ళు విప్పింది నిర్మల. అత్తయ్య, నువ్వు దేవతవు, నన్ను క్షమించావు. మందు వద్దు, నన్ను నీ చేతుల్లో పోనీ, పాపాలు కడుక్కుపోతాయి అన్నది నీరసంగా. ఊరుకోమ్మా, అసలు ఏం జరిగింది? ఏం చెప్పేది అత్త? వారి వద్ద ఏదో వశీకరణ మూలికలుంటాయి. వంచాడు. వాడు నడిపేది వ్యభిచార గృహాలు. నెల దివ్య ఔషధం అంటూ ఏమో ఇచ్చేవారు. అది త్రాగి కడుపులో మంట భరించలేక 1 నెల పారబోశాను. ఫలితం కనిపించింది. ఆ వంచకుడు. ఊరుకో, రేపు చెప్తూగాని నిర్మల. చెప్పనీయత్త, నేను బ్రతుకుతానో లేదో. నాలా మరెవరూ మోసపోవద్దు. వంచకుడు నన్ను అసహించుకుని తరిమేశాడు. ఆయాసపడసాగింది. సరళ పిల్లాడిని తీసి క్రింద ఓ బొంతేసి పడుకోబెట్టింది. సుందరమ్మ తల కింద చేయి పట్టుకుని నిద్రపోయింది. ఆసుపత్రిలో వీడు పుట్టాక మళ్ళీ ఆశతో వెళ్ళాను, కొడుకును చూసి ఆదరిస్తాడని. వాడికి అదంతా అవసరం లేదు. కామ పిశాచి రాక్షసుడు. ఎల్లవేళలా స్త్రీ కావాలి. కాళ్ళ వేళ్ళ పడితే ఆశ్రమంలో ఉండమన్నాడు. నా ఆరోగ్యం బాగుపడలేదు. ఆశా కోరికలకు అనుగుణంగా తయారు కాలేదు. తన్ని తగలేశాడు.
అమ్మకు వాడితో ఉత్తరం రాశాను. మిగిలిన పిల్లల బ్రతుకులు నాశనం చేయవద్దని రాసింది. చేతులు మారాను. ఇదిగో ఇలా. ఆయాసంతో మాట్లాడలేకపోయింది. పడుకోమ్మా, రేపు మాట్లాడుకుందాము. దుప్పటి తీసి కప్పింది. నిర్మల మగతలోకి జారిపోయింది. సరళాము, ఈ రోజులలో డాక్టర్లు పీజీ ఇచ్చి రావడానికి తటపటాయించే కాలంలో ఒక ఆడది పిలిస్తే అందులో కుర్రాడి చేత కబురు పంపితే రావడంలో అర్థమేమిటి? ఏమో మీకే తెలియాలి. మీ ఇద్దరి మధ్య చాలా చనువు ఉండాలి. ఆ మాట అనడానికి సిగ్గుపడాలి మీరు. నేను నిన్ను చేసుకున్నంతకే సిగ్గుపడాలి. అది రోజు అనే మాటగా. వెళ్ళి వదిన గారికి టెలిగ్రామ్ ఇవ్వండి. సరళ పర్సు పెట్టి గాలిస్తే 2 రూపాయలు దొరికాయి. అతని దగ్గర ₹1 ఉంది. అంతా కలిపి టెలిగ్రామ్ ఇవ్వమని చెప్పింది. ఆ రాత్రి టెలిగ్రామ్ ఇవ్వకుంటే చికాకు పడ్డాడు. అయినా తప్పదు. పొద్దుటే వెళ్ళి సుజాతకి విషయం చెప్పి పనిలో చేరండి. పనిలో చేరకపోతే పస్తుంటారు. నిన్నేం అడగనులే విసిరిగా వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయమే కాఫీ తెచ్చిన సరళ కెవ్వుమంది. నిర్మల శరీరం చల్లగా కర్రలా ఉంది. ఏమిటంటూ భర్త అత్త రావటం చూసి బావురుమంది. నిర్మల పోయింది అన్నది. సుందరమ్మ శోకాలు మిన్నుమట్టాయి. నిర్మల శవాన్ని క్రిందకు దింపారు. నిర్మల తల్లిదండ్రులు వచ్చాక దహన సంస్కారాలు జరిగాయి. ఆనాడేమో త్రిలోకనాథులు స్వాములంటూ దారాదత్తం చేసిన వారే ఈరోజు సరళను నిందించసాగారు. రఘుతో పోట్లాడి వెళ్ళిపోయారు. ఖర్చులన్నీ విష్ణు భరించాడు. వెళ్ళేవారు మీ మనవడిని తీసుకుపోండి. మనుముడా మట్టిగడ్డలా, దాంతోపాటే కాష్టంలో పడేస్తే పోయేది అన్నది తల్లి నీరసంగా. తన జీవం ఉందని తెలుపుతూ అటూ ఇటూ కదిలిన పిల్లవాడిని సరళే పాలు పట్టింది. వాడిని చావనీయవే అంది సుందరమ్మ. వాడు నేను పుడతానంటూ వచ్చాడా? పుణ్యం స్వర్గం లోక కళ్యాణం అంటూ వాడి జన్మ కారకులు మీరు. వాడిని పెంచి ఏం చేద్దామని? వాడు బ్రతికితే ఆలోచిద్దామన్నది నిర్లక్ష్యంగా. సరళ అంచనా తప్పు కాలేదు. 4 రోజుల అనంతరం ఓ సాయంత్రం తల్లిని వెతుక్కుంటూ పోయాడా కారణజన్ముడు. ఆ పిల్లవాడి జన్మకెవరు సంతోషించనట్టే అతని మరణానికి కూడా విచారించలేదు. గడ్డిపూలు పూస్తాయి, రాలిపోతాయి. అలాగే వాడు పోయాడు. రఘు పిచ్చిగా చూశాడు. భూస్థాపితం చేయక తప్పలేదు. 4 రోజులు పాలు తాగించిన మమకారమేమో సరళ 2 కన్నీటి బొట్టు రాల్చింది. దాదాపు 1 నెల రోజులు గడిచినా రఘులో మార్పు రాలేదు. సరళ ఇంకా నిర్లిప్తంగా ఉండలేకపోయింది. పిల్లలు నిద్రపోయాక మెల్లగా అతని దగ్గరకెళ్ళింది. ఏమండి? అటు తిరిగాడు. ఈరోజు సుజాతకి వచ్చి వెళ్ళింది. కొంచెం తాగి వచ్చినట్టున్నాడు. ఇంటి వాళ్ళు సాయంత్రం అన్న మాటలు విన్నారా? ఏం ఆలోచించారు? నేనేం ఆలోచించాలి? ఉద్యోగం చేస్తున్నా విచ్చేయి. నాకెంత వస్తుందో మీకు తెలియదా? రేపు సుజాత వాళ్ళ వర్క్షాప్కి వెళ్ళండి. అడ్వాన్స్గా వాళ్ళ దగ్గర కొంత డబ్బు అడిగి ఇంటి వాళ్ళకి పెడతారు కదూ. వెళ్ళను. కళ్ళు మూసుకున్నాడు. ఎందుకో అతన్ని తన వైపు తిప్పుకుంటూ అడిగింది. అతను పరాయి వ్యక్తి. తను ముట్టుకున్నంత కంపరంగా ఆమె చేయి తీసివేశాడు. మాట్లాడటేమండి? నా ఇష్టం. నీ పొగరు నాకు తెలుసు. సంపాదిస్తున్నావనేగా నీ చండాలకు కూడా నాకొద్దు. రేపు ఏదైనా విషం తెచ్చి పిల్లలకు పోస్తాను. నేను తాగుతాను. నీకు వీధి నిండా ఆత్మీయులేగా, వారితో కులుకుదువు గాని. మీరు ఈ మాటలు తాగిన మైకంలో అంటున్నారా? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? సుజాతకు డబ్బు ఇవ్వద్దని చెప్పింది నీవు కాదు. సుజాత కంపెనీలో పనిచేయటానికి అభిమానం అడ్డు వస్తుంది. డబ్బు అడగటానికి రాదా అని మా పిల్లకేమిచ్చామని అడగడానికి కొన్ని హద్దులుండాలి. అన్ని హద్దులు నాకేనా? నీకేం వద్దా? అవునులే, సంపాదించేదానివి కదూ. వెటకారం చేశాడు. రోజు ఇదే తంతు. అతను ఏదో మాటలతో గాయపరచటము, ఆమె ఏడవటం పరిపాటైంది. ఇద్దరి మధ్య ఎన్నో ఆమడల దూరం అనిపించసాగింది. లాలించి బుజ్జగించి అడిగినా చెప్పినా నిరాసక్తిగా చూస్తాడు. తన అభిమానం విడిచి సుజాతని ఇంటి అద్దె అడగలేకపోయింది. ఫలితం ఓ సాయంత్రం సామాన్లు వీధిలో పడవేసి తాళం వేసుకుంది ఇంటామె. అప్పటికే 5 నెలలు గడిచాయి అద్దెవ్వక. ఇంటి ముందు బేలగా నిల్చున్న సరళ సంసారాన్ని డాక్టర్ రాజన్ చెల్లెలు చూసింది. జాలిపడి తన అవుట్ హౌస్లో ఉండమని కోరింది. అంతకన్నా ఆ క్షణంలో వేరే మార్గం కనిపించలేదు. కందిపోయిన రఘుముఖం చూస్తే సరళ రోడ్డు వారి నిల్చునేది కానీ వారింటికి వెళ్ళేది కాదు. మోటార్ సైకిల్ స్లిప్ అయింది. విష్ణు కాలు కొద్దిగా దెబ్బ తగిలింది. ఇంట్లోనే పడుకున్నాడు. ఆఫీస్ ఫైల్ తీసుకుని త్వరగా వచ్చింది సుజాత. అతను మంచి నిద్రలో ఉన్నాడు. కాలు దిండుపై ఉంది. నుదుట స్వేదబిందువులతో విధిలేక పడుకున్నట్టు ఉంది. పక్కనే కూర్చుంది. అతను నుదుటిపై స్వేదబిందువులు తుడిచింది. అతను మేల్కొన్నాడు. మీరెప్పుడు 1 గంట స్థిమితంగా ఉండరు. ఈరోజు మంచి శిక్షే పడింది. శ్రీరామ్ కంపెనీ ఇచ్చాడులే. నిన్న బాంబే పంపమన్న ఉత్తరం పంపావా? లేదు, స్లైట్ మాడిఫికేషన్ చేయాలి. మీ అనుమతి లేనిదే. అంతా పతివ్రత లక్షణం కాబోలు. పతివ్రతను కావాలని కాదు, స్వతంత్రించాలని అనుకునే ఆస్కారం మీకెందుకు ఇవ్వాలి?
అపార్థం చేసుకుంటారని కలగాని వచ్చిందా? లేదు, కానీ మగవారి మాటలకు అర్థాలు వేరు అనాలి ఇప్పుడు. ఎందుకో అన్నయ్య చూడండి, వదినను ప్రేమించి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె చేసే ప్రతి పని తప్పుగానే అనిపిస్తుంది. హీనాతిహీనంగా విమర్శిస్తాడు. చివరికి శీలాన్ని కూడా శంకించే స్థితికి దిగజారిపోయాడు. ఆమె పిచ్చిదానిలా తయారైంది. తప్పు అతనిది కాదు, పరిస్థితులు అలా అనిపిస్తున్నాయి. కష్టాలలో నిలదొక్కున్నవాడే ఆత్మస్థైర్యం కలవాడే నిజమైన మనిషి. కొందరు ఏదో కాంప్లెక్స్తో తాము బాధపడుతూ ఇతరులను బాధపెడతారు. ఎదుటివాడు ఏది చెప్పినా చెడుగానే వినిపిస్తుంది. లెక్చర్ ఇచ్చేశారా? కాదు, నీకు నిజం చెప్తున్నాను. నేనంతా బలిగేడు కాదు. ఒకవేళ నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగినా దిద్దుకునే శక్తి ఉందిలే. అంగీకరించాము. నవ్వుతూ స్వతంత్రంగా అతని బొగ్గపై చుంబించింది. ఆమె మెడపై చేయి పోనిచ్చి మత్తుగా చూశాడు. ఏమిటి కొత్త పెళ్లి కొడుకులా? ప్రేమానురాగాలు అమరమైనవి సుజా. వాటికి కాలం వయసుతో పనిలేదు. సామరస్యంగా జరిగే సంసారంలో ఇది నిత్య నూతనమై ఉంటాయి. అలాగా టీ తాగుతారా? ఇస్తే వద్దంటామా? ఆమె టీ చేసి భర్తకిస్తుండగా ఉదయ్ పైకి వచ్చాడు. తనకు చేసుకున్న టీ అతనికిచ్చింది. ఏమన్నయ్యా, ఈ సమయంలో మీరింట్లో ఉంటారనుకోలేదు. పరిస్థితులు ఉండమంటే ఉండాల్సిందే. కాలు బెనికిన ఉదంతం చెప్పాడు. వదిన, రేపు వాసంతికి ఏదో సీమంతమంట, మీరు రావాలి. అలాగే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్నయ్య. వివాహ జీవితం సుఖమయం కావాలంటే ఈ పెద్దలను దూరంగా పంపించాలి. అమ్మ ఇంత చాదస్తమని అనుకోలేదు. విష్ణుముఖంపై చిరునవ్వు చూసి అన్న తనను సమర్థించటం లేదని తెలిసిపోయింది. నీకు గజగజ వణికిపోయేవారు, నాకైతే తలనొప్పిగా ఉంది. ఉదయ్, ఎటువంటి వారైనా తల్లిదండ్రి లేరా? వాళ్ళని విమర్శించే అధికారం నీకు లేదు. భార్య స్థానం భార్యదే, పెద్దల స్థానం పెద్దలదే అన్నాడు. అతను అరగంట ఆ మాట ఈ మాట మాట్లాడి వెళ్ళిపోయాడు. క్రిందికి వచ్చి ఉదయ్ పిలిచిన విషయం చెప్తే కాంతమ్మ బాధపడింది. అంత నిర్లక్ష్యంగా పిలిస్తే వెళ్ళడం దేనికి? కమలమ్మ కసురుకుంది. సుజాత అత్తవంక చూసింది. పరాయివారా, వెళ్ళిరా అన్నది. ఆ తర్వాత ముగ్గురు చాలాసేపు బాధపడ్డారు. అలసి పడుకుంది కమలమ్మ. విష్ణు పిలవటంతో కంగారుగా లేచింది. ఏమిటి నాయనా ఇలా వచ్చావు? నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా. పర్వాలేదు పిన్ని. చనువుగా ఆమె మంచంపై కూర్చున్నాడు. పిన్ని, ఈరోజు ఉదయ్తో మాట్లాడుతుంటే కొత్త విషయాలు తెలిసి వచ్చాయి. రాజీవ్ 2 సార్లు అదనంగా పరీక్షకు కూర్చున్న డబ్బు లెక్క కడుతున్నాడు. అందుకే మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని వచ్చాను. నీకు రేణు ఒక్కతే కూతురు. ఇప్పుడు మాకు ప్రభా, రమ ఉన్నారు. ఉమ్మడి ఆస్తి పోయిందన్న తగాద వద్దు. మీది మీరు చూసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. విష్ణు, అవును పిన్ని, అది నీ వల్ల కాదంటే కలిసే ఉందాం. ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావురా? జరుగుతున్న విషయాలు చూస్తుంటే అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే నయమనిపించింది. ఒకప్పుడు మూర్ఖంగా ఏదైనా అంటే మనసులో పెట్టుకోకరా. నీ అండని ఇలాగే వెళ్ళిపోని నా జీవితం. ఈ పిల్లలను అదుపులో పెట్టడం నా తరమా? ఇక పెళ్ళిళ్ళు నువ్వు సంపాదిస్తావు, నీ చెల్లెళ్ళకిస్తావు. అంత మాత్రం అర్థం చేసుకుంటే చాలు పిన్ని. అతను లేచి తల్లి దగ్గర కాసేపు కూర్చుని నెమ్మదిగా మేడ ఎక్కాడు. సరళ అన్నది పచ్చడి రుబ్బుతూ. డాక్టర్కు నీకు ఎలా పరిచయమైంది? ఇదివరకు చాలాసార్లు చెప్పాను. నాకు మామూలు పరిచయంలా కనిపించటం లేదు. కామెర్ల రోగి శాస్త్రం. షటప్. స్త్రీని మహా వాళ్ళే అర్థం చేసుకోలేదు. నేనంతా. నీకు నా సంపాదన ముఖ్యం, కానీ నేను కాదు. నా ఉద్యోగం ఊడేసరికి నేను పనికి రాకుండా పోయాను. డాక్టర్ కావాల్సి వచ్చాడా? చిచ్చి, మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా? నీకెంత పొగరే, నాకు మతి లేదంటావా? వంగదీసి వీపుపై దబదబా గుద్దాడు. కిక్కురుమనలేదు. ముందు డాక్టర్ కుటుంబం ఉంది, వింటే పరుగు పోతుంది. జుట్టు పట్టి అటు ఇటు కుదేశాడు. నిజం చెప్పవే, మీకు ఏం చెప్పినా అర్థం కాదు అన్నది. శరీరం అప్పగించి ఊరుకుంది. అతని చేతులు నొప్పి పట్టే వరకు దెబ్బలు కొట్టి వదిలేశాడు. పిల్లలు అరవబోయారు. సరళ సైగను అనుసరించి అలాగే నిలబడిపోయారు. అతను బయటకు వెళ్ళిపోయాడు. చిల్లాపల్లమైన పచ్చడి ఒక దగ్గర చేర్చి గిన్నెలే తీసింది. ఏమిటి ఆ గొడవ? సుందరమ్మ అడిగినా ఎవరూ జవాబు చెప్పలేదు. లోపలికి వెళ్ళి తన ముఖం చూసుకుంది అద్దంలో. డబ్బు భయంకరంగా ఉంది. బడికి పోవటం కుదరదని డాక్టర్ గారి చెల్లెలికి లీవ్ లెటర్ ఇచ్చి పంపింది చిట్టితో. సాయంత్రం పంపు దగ్గర బట్టలు ఉతుకుతుంది సరళ. డాక్టర్ గారు క్లినిక్కి వెళ్ళటానికి బయటకు వచ్చాడు. అతని దరాజు పక్కనే పంపు. ఏమండి? ఉలిక్కిపడి చూసింది. ఆమెను చూస్తూనే అతను చెలించిపోయాడు. మీ వారిని మంచి డాక్టర్కి చూపించాలమ్మా. ఇందాక వచ్చి నా భార్యకు విడాకులు ఇస్తాను, మీరు పెళ్లి చేసుకోండి అన్నారు. నాకేం అర్థం కావటం లేదు డాక్టర్ గారు. మా వల్ల ఇలాంటి అవమానాలు జరిగితే క్షమించండి. మరో 4 రోజుల్లో ఇల్లు చూసుకుంటాము. అది కాదమ్మా, నేను వెళ్ళిపోవటం లేదు. ఆయన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బాగున్నట్లేదు. అంటే అలాగే వదిలితే పిచ్చి డాక్టర్ గారు. అవునమ్మా, మిమ్మల్ని అడగలేకపోయాడు. సరళ ముఖం తిప్పుకుంది. అతను వెళ్ళిపోయాక అలాగే బట్టల ముందు పెట్టుకుని కూర్చుంది. ఒరే రాజు, నువ్వు డాక్టరు కావాలరా? అవుతావు కదూ?
తన ఆలోచనలు కట్టిపెట్టి ఇటు తిరిగింది. రఘు కొడుకును పట్టుకుని నిలదీస్తున్నాడు. వాడేమో భయంగా చూస్తున్నాడు. మాట్లాడవేరా వెధవా, నీకు నేనంటే లక్ష్య లేదు కదూ. చాచి లెంపకాయ కొట్టాడు. వాడు బావురుమన్నాడు. తను కలుగు చేసుకుంటే మరీ రెచ్చిపోతాడని ఊరుకుంది. సుందరమ్మ వచ్చి నానా తిట్లు తిడుతూ పిల్లవాడిని విడిపించుకుపోయింది. సుజాత వాసుని తీసుకుని సికింద్రాబాద్ సుశీలమ్మ ఇంటికి పేరంటానికి వెళ్ళింది. ఇల్లంతా వాసంతి బంధువులతో కిటకిటలాడుతుంది. సుశీలమ్మ ఎక్కడా కనిపించలేదు. ఎవరూ మాట్లాడించలేదు. వాసు మగవారిలో కలిసిపోయాడు. సుజాత పేరంటాలను బంధువులను పరికించింది. నగల తలతలలతో పట్టుచీరల రెపరెపలతో ఆడంబరంగా ఉన్నారు. మొదటిసారిగా తన అలంకరణ వైపు చూసుకుంది. నీలం రంగు ఉన్న గద్వాల చీర, మెడలో సూత్రం తాడు, చెవులకు దిద్దులు తప్ప మరో నగలేదు. వాళ్ళంతా తనను పరీక్షగా చూడడం అస్సలు నచ్చలేదు. తనే వెళ్ళి వాసంతిని పలకరించింది. బాగున్నావు వాసంతి? వెరీ నైస్ అని మళ్ళీ తన చేతురాండుతో మాటలు మొదలుపెట్టింది. నుదుట చెమట తుడుచుకుంటూ సుశీలమ్మ వచ్చింది. ఈవిడ సాధింపులు వినాలి కాబోలు అనుకుంది. దానికి విరుద్ధంగా చాటంత ముఖం చేసుకుని వచ్చింది. వచ్చావా సుజాత? అక్కయ్య కమలేరి పేరంటానికి మేమెందుకు అన్నారు అత్తయ్య. బయట వాళ్ళ ఆశీర్వదించడానికి. అలా వంటింట్లోకి పద, వంట పూర్తి కాలేదు అని ఆమె వెళ్ళిపోయింది. 50 సంవత్సరాలున్న వాసంతి తల్లి 25 అమ్మాయిలా అలంకరించుకుని తిరుగుతుంది. లిప్స్టిక్తో ఏదో పగటి వేషకత్తలా ఉంది. ఉదయ్ బాబు కింద ఆడవాళ్ళున్నారు. ఏమిటలా మేనర్స్ లేకుండా నవ్వులు. ఆమె మాటలకు నవ్వులాగిపోయాయి. సుజాత కంపరం పుట్టింది. వంట ఇంట్లోకి వెళ్ళి చిన్నత్తకు సాయం చేసింది. వంటవాడిని పెట్టమంటే నా మాట ఎవరికి లెక్క, పిలవటం మాత్రం దండిగా పిలిచారన్నది. వంట పూర్తే బయటకు వచ్చేసరికి వాసంతి పీటల మీద కూర్చుంది. సర్వాలంకారాలతో చుట్టూ స్నేహితురాలు కూర్చున్నారు. సినిమాలో సెట్లా ఉంది. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తున్నాడు. తల్లి చీర ఇచ్చేటప్పుడు, తండ్రి అక్షింతలు వేసేటప్పుడు, అన్నలు పూలు ఇస్తుండగా, స్నేహితురాలు గాజులు వేస్తుండగా ఫోటోలు తీశారు. సుశీలమ్మంటూ ఒక ఆమె ఇంట్లో ఉందన్న సంగతే మర్చిపోయారు. అత్తమామలతో బావమరుదులతో ఎప్పుడు ఎక్కడ ఏ పోజు పెట్టమని వసంతి చెప్తే ఆ పోజు పెడుతున్నాడు. సైడ్ బన్స్ మరీ పెద్దవిగా ఉన్నాయి ఉదయ్ బాబు, అత్తగారు అల్లుడితో చెప్తుంది. సుజాత సిగ్గుతో చచ్చిపోయింది. వసు, మీ ఆయనకు బొత్తిగా డ్రెస్ చేసుకోవటం తెలీదే కూతున్నన్నది. అవునమ్మా, ఆయన పెరిగింది వట్టి అడవి మనుషుల మధ్య మమ్మీ, ఇంకా కొన్నాళ్ళు పోవాలి. భర్త వైపు గోముగా చూసింది. అదేదో ఉదయ్ విట్టు అయినట్టు నవ్వుతున్నాడు. అందరూ జతకలిపారు. సుజాత ముఖం చిన్నపోయింది. తను తెచ్చిన ప్యాకెట్ తీసుకెళ్లి వాసంతికిచ్చింది. బొట్టు పెట్టించుకుంటుందో లేదో అని భయపడుతూ అందరూ భోజనాలకు బదులు పడగ గదిలో అమర్చిన పానీయాల వైపు వెళ్లారు. చీర్స్ అంటూ అత్త అల్లుడు గ్లాసులు తాకించుకున్నారు. సుజాతకు వింతగా ఉంది. ఆడవారు తాగుతారా అత్తయ్య? నెమ్మదిగా అడిగింది. వాళ్ళు ఆడవాళ్ళటే తల్లి, అంతా నా కర్మ. సుజాతకు నవ్వు వచ్చింది. పొత్తుల సంసారం పోరంటూ వేరైతే అక్కడా సుఖం లేదు. పెద్దమ్మ, తాగుడు పార్టీ ఈరోజు తెవంది గాని మాకు వడ్డించేయి. వాసు బయటకొచ్చాడు. బయట నుండి రాజీవ్ చలపతి వచ్చారు. అందరికీ వడ్డించింది. పక్క గదిలోంచి నవ్వులు కేరంతులు తేలి వస్తున్నాయి. ఏదో ఇంగ్లీష్ రికార్డ్ వేసినట్టున్నారు. మ్యూజిక్ వినపడుతుంది. ఈరోజు డ్రింకింగ్ పార్టీయా? రాజీవ్ అడిగాడు. ఈరోజు అంటున్నావు, రోజు ఉంటుందేమిటి? వాసు అడిగాడు. ఆదివారం ఉంటుందిరా. వాళ్ళు భోజనం చేస్తుండగా ఉదయ్ బయటికి వచ్చాడు. మీరు అప్పుడే వచ్చేసారా నాన్న? తీక్షణంగా ఉంది కంఠం. మీ అమ్మ ఏదో పేరంటాం, అది ఆడవారికి మధ్యలోని తుంచేశాడు. ఇలా అయితే సంసారమైనట్టే. వ్యవసాయదారుడంటే పొలం తప్ప వేరే ఏం గుర్తుండరాదు. ఇంట్లో ఇంత పండగ అయితే ఆయన ఒంటిగా అక్కడ భోజనం చేస్తారా? నేనే రమ్మన్నాను. నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి విషయాల్లో తలదూర్చవద్దు అని? అవునులే, ధర్మరాజు వంటి కొడుకును కర్కోటకుడు అన్నందుకు అనుభవించాలి. ఉనుక్కుంది. అమ్మా, ఏమిటి నీ సనుగుడు? ఒక్క నిమిషం శాంతంగా ఉండనివ్వు కదా. ఉదయబాబు అత్తగారి పిలుపు వింటూనే అదరాబదరాగా వెళ్ళిపోయాడు. రావే అమ్మా, మనం తిందాము. వచ్చి పోట్లాడినా పోట్లాడగలదు అన్నది. ఇద్దరూ భోజనాలు చేసి వాసు సుజాత ఇంటికొచ్చేశారు. వరండాలో శ్రీరామ్ను గుర్రం ఎక్కించి ఆడిస్తున్నాడు విష్ణు. వదినా, మరిది రాత్రి వరకు రారనుకున్నాను అన్నాడు. వదినా మరిదిని. వారం రోజులు ఉందామని అనుకున్నాము, మీ కోపం వస్తుని వచ్చేసాము అన్నాడు. మంచి పని చేశావు. స్పేర్ పార్ట్స్ వచ్చాయట. నేను ఈ పూట పెడితే కాలు మరీ నొప్పి అవుతుందేమో, కాస్త పెడతావా? అలాగే వదినా, కాసింత టీ. అలాగే. కొడుకును ముద్దాడుతూ లోపలికి పోయింది. 4 ముక్కల్లో తాను పేరంటి విశేషాలు చెప్పాడు. ఉదయ్ అలా మారాడా? నేను చూడకపోతే నమ్మలేకపోయేవాడిని. ఆమె అత్త కాదు. పోనీలే, మనకెందుకు రా అన్నాడు. వారు టీ తాగినాక వాసు వెళ్ళిపోయాడు. ఏమండోయ్ అడవి మనిషి గారు, ఒకసారి మా వాళ్ళను చూసి రావాలి అన్నది తమాషాగా సుజాత. తమ్ముడి కాంప్లిమెంటా మరదలిదా? ఊహించండి చూద్దాం. ఉదయ్ అంత మాట అనలేడు. వాసంతే అని ఉంటుంది. అవునా? తమరి ఊహ తప్పటం ఎప్పుడూ చూడలేదుగా.
మరి కాస్త విస్కీ రుచి చూడకపోయావా? ఈసారి వెడితే చూస్తానులేండి. మరి నాకు పార్టీలో పాల్గొనే దుస్తులవి కొనిపెట్టండి. నాగరికత పేరుతో వేసే పిచ్చిగంతులా వీడికింత డబ్బెలా వస్తుందో? లంచాలు గుంజడంలో ఆరితేరాడట మీ తమ్ముడు. నాకే సిగ్గుగా ఉంది సుజా. నా చేతి కింద తర్ఫీదు పొందిన ఉదయ్ ఇలా అయ్యాడంటే. మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే ఏళ్ళు కావాలి. దిగజారిపోవటానికి కొన్ని క్షణాలు చాలు. పదండి, మరోసారి వైడెక్స్ రాసి పెడతాను అన్నది. ఇద్దరూ మెల్లగా లోపలికి వెళ్ళిపోయారు. అందరూ దొంగలు, కమ్యూనిస్టులు. అవును, నేను ఏ వర్గానికి చెందినవాడిని? జమీందారుని కాదు. అంతా ప్రభుత్వం లాక్కుంటుంది నాయకుడిని. ఎంత బాగుంటుంది, పని లేదు. హాయిగా ప్రారంభోత్సవాలు, కార్లు, షికార్లు. రఘు పెద్దగా నవ్వాడు. అతను అలా అరుస్తుంటే పిల్లలు తమాషాగా చూస్తున్నారు. మీరు ఇంట్లోకి పదండి, సరళ మృదువుగా పిలిచింది. నువ్వు ఎవరు నన్ను పిలవటానికి? వీధిలో వారంతా వినోదం చూస్తున్నారు. ఇంట్లోకి పదండి. చేయి పట్టి లేవదీయబోయింది. ఒక్క నెట్టు నెట్టాడు. ఆమె తలకు గేటు తగిలింది. బొప్పి తొడుముకుంటూ ఇంట్లోకి వచ్చింది. అత్తయ్య, నేను పిలిస్తే రెచ్చిపోతున్నారు, మీరు వెళ్ళి పిలవండి అన్నది సుందరంతో. బంగారం లాంటి నా కొడుకు ఇదేం రాత రాసేవరా దేవుడా? ఆవిడ ఓ శోకం పెట్టి బయటకు వెళ్ళింది. రఘు, ఇంట్లోకి పదరా తండ్రి అన్నది దగ్గరగా వచ్చి. ఏమన్నావు? తండ్రినా? ఆహాహా పెద్దగా నవ్వాడు. నీ నాటకాలు నా దగ్గర చెల్లవు. నేను రాజుకు చిట్టికి మాత్రమే తండ్రిని. నువ్వు నిర్మలను చంపావు, నన్ను చంపుతావు. పో, దూరం పో. రఘు, అమ్మనురా. నాకు అమ్ముందంటావా? సరే, ఓ 10 రూపాయలు ఇలా పడే. చూసావా, అమ్మవు కావు. నా దగ్గర డబ్బుడెక్కడదిరా? నేను ఉద్యోగం చేస్తున్నానా? నాన్న సంపాదించి ఉందా? ఉద్యోగం చేస్తావా? నేను బ్రతికి ఉండగానే చెప్పు, చేస్తావా? తల్లి గొంతు పట్టుకున్నాడు లేచి. వదలండి. సరళ వచ్చి అతన్ని పట్టుకుని ముసలమ్మను వదిలించింది. నీకు బాగా పొగరెక్కిందే, నిన్ను చంపితే శాంతి. సరళ నేర్పుగా తప్పించుకుని గదిలో దూరి దలుపు వేసుకుంది. అమ్మ, అది భయపడిపోయిందే, నువ్వు ఏడుస్తున్నావా? వద్దు, ఇల్లు కట్టిస్తారుగా, అప్పుడు చెల్లెళ్ళ అందరికీ సారెలు పెడతాను. ఆమెకు దగ్గరగా జరిగాడు. ఆమె పై ప్రాణాలు పైనైపోయాయి. భయంగా చూసింది. ఎందుకు ఆ భయం? ఆ సరళ మాట వింటాననేగా గుసగుసగా అన్నాడు. అది ఉద్యోగానికి పోతుందిగా, అప్పుడు అప్పు చేస్తాను. ఆ తర్వాత మనం పిండి వంటలు చేసుకుందాం. అతన్ని చూస్తే సుందరమ్మ హృదయం నీరు అయింది. ఆమె నోట్లో గుడ్డ కుక్కుంది. అయ్యో, నాకు చావు రాదేమిటి? తల బాదుకుంది. ఓహో, చచ్చిపోదామని ఎంత ఆశ? మార్వాడి దగ్గర అప్పులెవరు చేయిస్తారు? సరళని ఎవరు సాధిస్తారు? అవును, సరళను సాధించినందుకు, నిర్మలను చంపినందుకు శిక్ష పడాలి. తల్లి పైకి ఉరకబోయాడు. సరళ తలుపు తీసుకువచ్చి అతను పట్టుకుంది. ఏయ్, వదులు, కాసేపు పడుకోండి. పడుకుంటాను. నిర్మలను చంపింది అమ్మ కాదు, ఆయుష్ముడి చనిపోయింది. ఏమన్నావు? ఆమెను విదిలించి 2 తగలనిచ్చాడు. నాకెదురు చెప్పటమే నీ ద్వేయమా? లేదండి, అత్తయ్య చంపింది. నేను తాగుతానా? నేను తాగుతానా? లేదండి, ఆ మాట ఎవరన్నారు? నువ్వు అనలేదా? గుడ్, పద, పడుకుంటాను. అతను కళ్ళు మూసుకున్నాడు. డాక్టర్ రాజన్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాడు. కాసేపు కొనుక్కుని నిద్రలేక జారిపోయాడు. ఆ రోజంతా అలాగే నిద్రపోయాడు. రాత్రి కూడా లేవలేదు. ఇంజెక్షన్ ప్రభావమే అనుకుని నిద్రపోయింది. సరళ మధ్య రాత్రి మేలుకున్నాడు. రఘు భార్యను తట్టి లేపాడు. సరళ భయంగా అతని వంక చూస్తుంది. అలా చూస్తావేం సరు? ఆప్యాయంగా ఆమె బొగ్గలు పుణికాడు. చాలా కాలం తర్వాత అతని కన్నులలో కాంతి, అనురాగం తొనికిసలాడడం కనిపించింది. అతని చేతులు చెంపల కాంచుకుంది. అతని చేతిలో ఏవో కాగితాలున్నాయి. మీరు ఎప్పుడు లేచారు? చాలాసేపు అయింది. ఏమిటండి ఇవన్నీ? ఓ ప్రభుత్వానికి ఉద్యోగం దరఖాస్తది. ఇంటి కోసం. నన్ను క్షమించు సరు, మిమ్మల్ని మూలకు తీసుకొచ్చి పడేశాను. పర్వాలేదండి, మీరు ఇలా సంతోషంగా ఉంటే గుడిసైనా పర్వాలేదు. ఈ కవర్లకు స్టాంపులు కావాలి. డబ్బులున్నాయా? ఎంత కావాలి? రూపాయి చాలు. అంతే కదా, ఉంది. పొద్దుటి లేచాక వెడుదురుగాని. ఆలస్యం అమృతం విషయం అనేది తెలియదా? తెలుసు. ఇంత రాత్రి పోస్టాఫీస్ ఉంటుందా? ఆ విషయం మర్చిపోయాను. ఐఆమ్ సారీ. నా సరసన పడుకోవాలంటే భయమా సరు? అదేం లేదు అన్నది. కొన్ని రోజుల క్రితం సిగ్గు పిడిచి అతని సరసన చేరితే అసహ్యంగా చూసి లేచి వెళ్ళిపోయాడు. కుదుట పడుతున్న అతని మనసులో రాయి వేయటం భావ్యం కాదని ఊరుకుంది. ఇలా రా, చేయిపట్టి లేవదీశాడు. లేచి అతని సరసనే పడుకుంది. సరు, ఉద్యోగం దొరికితే అప్పులన్నీ తీర్చిపారేద్దాం. అలాగేనండి అన్నది ఆప్యాయంగా అతని వీపు నిమురుతూ. అతను తోటకూర కాడల్లా ఉన్న సరళ చేతులు ఆప్యాయంగా తన మెడ చుట్టూ వేసుకున్నాడు. ఎలా అయిపోయావో చూడు, పని మనిషిని పెడతాను సరళ అన్నాడు. మంచిది, నమ్మకం లేదు కదూ? అలాగే పెట్టుకుందాము. పడుకుందామా? కంటికి పండుగగా నిద్రపోక ఎన్నాళ్ళయిందో. నిజమే, నువ్వు ఇలా నా దగ్గర పడుకుని కబుర్లు చెప్పక ఏళ్ళు అయినట్టు లేదు. అందుకే కాసేపు పడుకుందాము. మృదువుగా అతని తలని మురుతూ లైట్ తీసివేసింది. ఈ మార్పు నిజమా, తాత్కాలికమా? అర్థం కాలేదు. మొదట ఇల్లు మారాలి అనుకున్నది. లేస్తూనే భర్త కవరలో పెట్టిన ఉత్తరాలు కనిపించాయి. తృప్తిగా చూస్తూ వాటిని ఇప్పింది.
మతిపోయిన దానిలా నిల్చుండిపోయింది. ఒకటి ముఖ్యమంత్రికి, రెండోది ప్రధానమంత్రికి అడ్రస్ చేసి ఉన్నాయి. కొన్ని క్షణాల కింద అనుభవించిన ఆనందమంతా ఆవిరైపోయింది. ముఖ్యమంత్రి గారికి శతకోటి నమస్కారాలు. త్రాగానట, కంపెనీ వారు ఉద్యోగం నుండి తీసివేశారు. త్రాగకూడదన్నారు. కోట్లు ఎందుకు, వెంటనే మీరు నాకు మంచి జాబ్, ఇల్లు చూపించాలి. అప్పుల బాధలు భరించలేక ఇల్లు అమ్ముకున్నాను కనుక ఇల్లు కావాలి. ఇది ప్రజల ప్రభుత్వము, నేను ప్రజలలో ఒకటిగా త్వరగా తేల్చాలి. ఇట్లు రఘునాథరావు. కుమిలిపోయే శరీరాన్ని మంచం కూడా ఆసరాగా చేసుకుని నిల్చుంది. కంటిలో నీరు ఎప్పుడో ఇంకిపోయింది. హృదయ స్పందన కూడా ఆగిపోతే ఎంత బాగుండును అనుకుంది. బయటికెళ్ళి డాక్టర్ గారింటి నుండి సుజాతకు ఫోన్ చేసి వచ్చింది. రఘు లేచి దిక్కులు చూస్తున్నాడు. అప్పుడే లేచారేం? ఎక్కడికెళ్ళావు? ఆ డాక్టర్ దగ్గరికే కదూ. అక్కడేం పని? తీక్షణంగా అన్నాడు. సుజాతకు ఫోన్ చేశాను. నీ ఆటలు నా దగ్గర సాగు. వ్యభిచారిని, వెళ్ళవే, నా ఇంట్లో ఉండొద్దు. మెడ పట్టుకుని బయటకు గంటాడు. గుమ్మంలో కూర్చున్నాడు. అమ్మా, ఇంట్లోని వారు బయటికి, బయట వారి ఇంట్లోకి రావద్దు. ఇది నా ఆజ్ఞ, భారత ప్రభుత్వ ఆజ్ఞ. నవ్వుతూ లుంగీ పెంచ ఎత్తిపెట్టి పచారులు మొదలుపెట్టాడు. సరళ బేలగా చూడసాగింది. 2-3 గంటల క్రితం ఎంతో సానుభూతిగా మాట్లాడిన భర్త నిర్దాక్షిణ్యంగా నిందిస్తుంటే అసహాయంగా చూడడం తప్పితే ఏం చేయగలదు? తొందరగా డాక్టర్కు చూపించరమ్మా, డాక్టర్ గారి పని మనిషి సలహా ఇచ్చింది. డాక్టర్ కన్నా భూతవైద్యుడే నయము. గాలి ధూళి సోకితే ఇంతే. డ్రైవర్ సలహా ఇచ్చాడు కారు తుడుస్తూ. అంతే అయి ఉంటుంది. అబ్బాయి మతిభ్రమణ మా ఇంటా వంట లేదు. సుందరమ్మ మాట కలిపింది. ఎవరికే మతిభ్రమణ? నీకు కాదురా, ఎవరికోనట. ఆమె వణికిపోతూ వేప చెట్టు మొదట్లో కూర్చుంది. సరళ అలాగే నిల్చుంది. అరగంట తర్వాత సుజాత వచ్చింది భర్తతో. ఆడపడుచును చూడగానే బావురుమంది సరళ. ఊరుకో వదినా అన్నది బలవంతంగా కన్నీరు ఆపుకుంటూ. హలో విష్ణు, ఎలా వచ్చావు? కర్ఫ్యూ లేదు. వాళ్ళకి తెలియదేమిటి తహసీల్దార్ గారి అల్లుడువని. విష్ణు పరీక్షగా తీక్షణంగా చూశాడు. మాసిన జుత్తు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన దవడలు, నిరుగులు పట్టిన బట్టలు, ఎలుగు ఒడ్డులా ఉంది ఆకారం. సుజా, వచ్చావా? నీకంటే ఆత్మీయులు ఎవరున్నారు? ఈ కొలటను పొమ్మను. అన్నయ్య. ఆమె ఆక్రందనతో పరిసరాలు ఆక్రోశించాయి. వెళ్ళి అతన్ని పట్టుకుంది. ఎవరేమన్నారమ్మా? కట్నం తేలేదని బాధ పెట్టాడా? ఇదిగో విష్ణు, నేను ఎవరనుకున్నావు? తహసీల్దార్ మనవడిని కాదు, ఏకైక పుత్రుడిని. మా నాన్న సిఫార్సుతో అమాంతం మంత్రినైపోతాను. అప్పుడు ఏం కావాలన్నా ఇస్తాను. అన్నయ్య. చుట్టుక్కున అతను నోరు మూసింది. ఏమిటా వాగుడు? నన్నెవరూ ఏమీ అనలేదు. ఎందుకులా మారిపోయావురా? బావురుమంది. నువ్వు ఏడుస్తావా? నేను ప్రధానమంత్రి కావటం నీకు ఇష్టం లేదా? సుజాతకి ఏమనాలో కన్నీరు ఒత్తుకోవటం మరిచి అతన్ని చూసింది. నెమ్మదిగా అతని చేయి పెట్టి నడిపించుకుపోయి చెట్టు మొదట్లో సిమెంటు పప్తాపై కూర్చుండిపెట్టింది. సుందరమ్మ బెదిరి లేచిపోయింది. చూడు సుజా, అమ్మకు నేనంటే భయపడుతుంది. పక్కున నవ్వేశాడు. నువ్వు ఇక్కడే ఉండు, అరగంటలో వచ్చేస్తాను. విష్ణు వెళ్ళిపోయాడు. సరళ నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. పిల్లలు గుమ్మంలో నిలబడి బిక్కుబిక్కుమని చూశారు. ఒరే రాజా, వెళ్ళి మీ అమ్మను కాఫీ తెమ్మను. అత్తయ్య వస్తే అంత దూరం నిల్చుంటారా? కసురుకున్నాడు. సుజా, మీ వదిన నిర్మల దయ్యం అయి పట్టినట్టుందే. ఒకటే పిచ్చివాగుడు. ఆ డాక్టర్ గారితో సరసాలు. నా కళ్ళు కప్పగలదా? గుసగుసగా చెప్పాడు. అన్నయ్య, నువ్వు కాసేపు ఊరుకుంటావా? నిజం చెప్తే నమ్మవు కదూ. నిజంగా అదే కట్నం తెస్తే మన స్థితి ఎంత బాగుండేది. దాని పాదమహిమ భలే చెడ్డది. అలా సాగుతూనే ఉంది అతని వాక్ప్రవాహము. సరళ కాఫీ తెచ్చింది. సుజాత వచ్చిందని తెలిసే ఇంత ఆలస్యం చేశావా? ఉరిమి చూశాడు. ఊరుకో అన్నయ్య, దా మనం కాఫీ తాగుదాం. అతని చేత కాఫీ తాగించి తను తాగింది. చూడు సుజా, అమ్మ కాస్త మతి చెలించిందేమోనని అనుమానం. చిన్నగా నవ్వాడు. విష్ణు ట్యాక్సీలో వచ్చాడు. బలవంతంగా ఎక్కించి డాక్టర్ దగ్గరకు తీసుకుపోయారు. అతను రఘు వాలకం చూసి నిద్రకు ఇంజెక్షన్ ఇచ్చాడు. అతను నిద్రపోయాక కుటుంబ విషయాలు, అతనికి మతి చలించక పూర్వం జరిగిన ముఖ్య సంఘటనలు వివరంగా అడిగి తెలుసుకున్నాడు. కొన్ని డైరీలు నోట్ చేసుకున్నాడు. అతను పెన్ను పాదాలు కానించుకుని ఆలోచనలో పడ్డాడు. విష్ణు సీరియస్గా లేదు. కొంత మనశ్శాంతి అవసరము. అతని మనసును బట్టి నడుచుకుంటే లాభం ఉంటుందేమో. నిర్మల చనిపోయిన పరిసరాలకు దూరంగా ప్రశాంతంగా ఉండే చోటుకు మారిస్తే బాగుంటుంది. ఇంటికి తిరిగి వచ్చారు. ఆసుపత్రులు చేర్పించేందుకు ప్రయత్నం చేద్దాం. సరళ విషయాలు విని నిట్టూర్చింది. తన ఉద్యోగం మానేస్తే ఇల్లు గడిచేదెలా? భర్తను పడుకోబెట్టి వంట ఇంట్లోకి వెళ్ళింది. ఓసారి ఇలా వస్తారా? సుజాత బయట ఉన్న బాదం చెట్టు క్రిందికి వెళ్ళింది. విష్ణు బయటకు వచ్చాడు. ఏమండి, మీ ఇంటికి వచ్చిన దగ్గర నుండి నా అవసరాలు గ్రహించి మీ అంతటి మీరే అన్నీ చేశారు. ఈ రోజున నా అంతటి నేను అడుగుతున్నాను. ఈ 2 నెలలు అన్నయ్యను ఆదుకోండి. నాకు తెలుసు ఇది శక్తికి మించిన పని. ఆమె కళ్ళు నిండుకున్నాయి, కానీ ప్రేమగా తన భుజంపై పెంచాడు. గోరుముద్దలు తినిపించాడు. సుజా, నాకు తెలుసు ఎవరికైనా శక్తికి మించిన పని.
వెక్కి వెక్కి ఏడ్చింది. నీకు మతి ఉండేలా మాట్లాడుతున్నావా? అతని గొంతు తీక్షణంగా ఉంది. అవును, అతను ఎందుకు ఆదుకుంటాడు? తన కట్న కానుకలు లేకపోయినా అతనికి అదనపు ఖర్చు కలిగిస్తుంది. కన్నీరు బొటబొటారాలింది. రఘు నీకు అన్నే కానీ నాకేం కాడా? అతని బాగోగులు నాకు ముఖ్యం కాదా? నువ్వింత మూర్ఖురాలివని అనుకోలేదు. వృధా ఖర్చులంటే ఇష్టం ఉండదు. అంత మాత్రాన బావమరిదిని గాలికి వదిలేస్తానా? ఏమండి? అతని చేతులు పట్టుకుంది. ఇది మన పడక గది కాదు. ఆ ఏర్పాట్లు నేను చూస్తాను. నువ్వు వెళ్ళి సరళగారికి ధైర్యం చెప్పు అని వెళ్ళబోయాడు. పలహారం చేసి వెళ్ళండి, వదిన నొచ్చుకుంటుంది. అలాగే ఇద్దరు ఇంట్లోకి వెళ్లారు. విష్ణు పొలాల దగ్గరున్న రేకులింట్లో ఎంతో ప్రశాంతంగా ఉంది. ప్రతిరోజు విష్ణు, డాక్టర్, ఒక్కోసారి సుజాత వస్తారు. రఘుకు చాలా నయంగానే కనిపిస్తుంది. మనిషి ఆరోగ్యంగా తయారయ్యాడు. సరళకు చాలా బాధగా ఉంది. ఆడపడుచు డబ్బు కూర్చుని ఖర్చు చేయటం కానీ వేరే మార్గాలు లేవు. నిరంతరం సుజాతకు తన వల్ల భారం అనిపించకుండా ఉండాలని మార్గాలు వెతికేది. రఘు మంచం పక్కన కూర్చుని ఆలోచిస్తుంది. అమ్మాయి, నీ దగ్గర ఏదైనా డబ్బు ఉందంటే లేదత్తయ్యా అన్నది. ఆమెకు సుజాత ఇచ్చిన డబ్బు ఖర్చయింది. అభిమానం వదిలి తన అన్నలకు 2 ఉత్తరాలు రాసినా జవాబు లేదు. వారికే ఇల్లు గడవడం కష్టంగా ఉండొచ్చు. తనకేం పంపుతారు? ఒకతను ప్లీడర్ గుమస్తా, రెండో అతను హైస్కూల్ టీచర్. అతనికి గంపడు సంతానం. తమ్ముడు ఉన్న ఎకరం పొలం సాగుబాటు చేస్తాడు. నేను చెప్పింది వినిపించిందా? ఏమిటత్తయ్యా? పెద్ద జీతగాడు లేడు. వాడి అల్లుడికి ఇలాగే అయితే ఎన్ని వందలు పెట్టినా బాగులో లేదటే. ఆసక్తిగా చెప్పింది. ఎవరో మంత్రాకాడు 30 రూపాయలతో బాగు చేశాడట. మనకు చేతబడులు చేసేవారెవరత్తయ్యా? ఏదో కన్నకడుపే తల్లి. ఏం చేస్తే వాడు మనుషుల్లో పడతాడని నా తాపత్రయము. నీకు నిశ్చింతగా ఉంటే నాకేం? మా కాలంలో సూత్రాలమ్మి మొగులను బాగు చేసుకున్నాము. ఆవిడ నిష్ఠూరానికి సరళకు నవ్వుకుంది. తనలాంటి వారు ఎందుకు పుడతారో తెలియదు అనుకుంది. రఘు కట్నం లేకుండా సరళను వివాహం చేసుకున్నాడు. అందరూ అదృష్టవంతురాలని కొనియాడారు. ఆ అదృష్టం వెనక ఇంత కక్ష, అసూయ పేరుకుని ఉంటుందని తెలిస్తే అన్నగారులు అమ్ముడుపోయి ఇచ్చిన కట్నం తెచ్చుకునేది. పుట్టింటి వారెవరూ రారు. ఇక మీదట సుజాత తప్పితే అత్తింటి వారు అంతే. అత్తగారి తత్వం ఏమిటో అర్థం కాలేదు. ఈ స్థితిలో కూడా కోడలిపై నిష్ఠూరం వేస్తుందనుకుంటే ఈ రకం స్త్రీలు పుట్టుకతో వచ్చిన గుణం మార్చుకోలేరని తేలిపోయింది. చెవులకున్న 7 రాళ్ళ దిద్దులు తీసి ఇచ్చింది. అత్తయ్య, వీటితో వారికి ఏదో చేయిస్తానన్నారుగా, చేయించండి. అవి తీసుకుని వెళ్ళిపోయింది. సాయంత్రం కార్యాభారం అంతా నెత్తిన వేసుకుని నడిపించింది. మాంత్రికుడు వచ్చి చక్రం గీసి రఘును కూర్చోబెట్టాడు. నల్లకోడి, 5 మూరల నల్లదారం, ఇలా ఒక్కొక్కటే లిస్ట్ చెప్పాడు. ఇదంతా ఉంటుందనే కదా ముందుగా డబ్బు మీ చేతిలో పెట్టాం. భలే మాట. అది అంబది. అంబ మీద ఆనా. నాకెందుకు మీ డబ్బు? ఒకటి తర్వాత ఒకటి అడుగుతూనే